కూరేశ వైభవం. శ్రీమతే రామానుజాయ నమః. కూరేశులు శ్రీరంగనాథుని వల్ల పరమపద ప్రాప్తిని గూర్చి వరాన్ని పొందిన సంగతి గూర్చి విన్న శ్రీరామానుజులు, పూర్వం నేను తిరుక్కొట్టియూరు నంబి సన్నిధిలో రహస్యార్థోపదేశాన్ని పొందినప్పుడు ఈ అర్థాలను పరమ గుహ్యాలుగా మీరు కాపాడాలి అని వారు చేసిన నియమాన్ని ఉల్లంఘించి ఆ తిరుక్కొట్టియూరులోనే తిరుకాల్వార్ సన్నిధిలో ఆ స్వామి సమక్షంలో ఇంకా పలువురి సమక్షంలో ఆ రహస్యార్థములను వెల్లడి చేశాను. ఆ ఆచార్య ఆజ్ఞ ఉల్లంఘన ఫలితానికి నాకు నరకమే ప్రాప్తిస్తుంది, పరమపదానికి పోయే అవకాశమే లేదు అనే భయం ఇంతవరకు ఉన్నది. కానీ ఇప్పుడు కూరేశుల ఆ సంబంధాన్ని కలవారికి కూడా పరమపద ప్రాప్తి కలిగిస్తానని శ్రీరంగనాథులు వరం ఇచ్చినందువల్ల ఇక నాకు ఆ భయం తీరింది. నాకు కూరేశులతో సంబంధం ఉన్నది కదా అని ఆనందంగా పలికి తమ కాషాయాన్ని ఆకాశంలోకి విసిరి ఆనందం వ్యక్తం చేశారు. దీనిని బట్టే ఆర్వాంచో యత్పద సరసిజ ద్వంద్వం అనే ఈ చరిత్ర గ్రంథం ప్రారంభంలో అనుసంధించబడ్డ శ్లోకాన్ని పరాశర భట్టరు అనుగ్రహించారు. ఈ సందర్భం వల్ల సదాచార్య సంబంధం వలనే సచ్చిష్య సంబంధం కూడా సద్గతికి హేతువు అని తెలుస్తున్నది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరమన్నారాయణ రామానుజయతిభ్యో నమః. జయ